అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకందున మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 అతి కాంక్షణీయుడా, నీతిశూరుడా, న్యాయవంతుడా, యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మరొక పర్యాయం దేవా, మరి తండ్రి, ఈ రీతిగా వేకువజామున మీ సన్నిధిని మేము వెతకడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ఒక్క దర్శనం చేసుకోవడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, వేకువజామున మీతో ఈ సహవాసం మేము కలిగి ఉండడానికి మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప ధన్యత కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మరి స్థుతుల మీద మీరు ఆశీర్వాదంగా మనం ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్ర. అలాగూ మరి తండ్రి నాయన 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు, వందనాలు నాయన. ఇదిగో కృప చూపించండి ఆయన, సహాయం చేయండి. అలాగూ మరి తండ్రి, మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి దేవా, మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. బాబా, మొదట మీ రాజ్యంను, మీ నీతిని వెతకమన్నారు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుందని రీతిగా ప్రభా, వేకువజామున దేవా, ప్రారంభ గడియల్లో మీ రాజ్యాన్ని మేము వెతుకుతున్నాం, మీ నీతిని మేము వెతుకుతున్నాం ఆయన. దేవా, మరి తండ్రి, విషయాల్లో సహాయం చేయమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. సమయంలో కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడుచే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగత్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం. సమూయేలు గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. ఆ వాక్యాన్ని మనం ఉదయకాల సమయంలో ధ్యానం చేయబోతున్నాం. ఇది సమూయేలు పలికిన మాట. తన మరి సౌలు దేవుని మాటను ధిక్కరించి చెప్పని పని చేసినందుకు, చెప్పిన పని చెయ్యనందుకు అక్కడ సమూయేలు ఒక బలమైన స్టేట్మెంట్ తాను ఇస్తున్నట్టుగా మనం గమనించాల్సిన వారంగా ఉన్నాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి ఎలాగూ ఒక వ్యక్తి సంతోషం కలుగ చేయవచ్చు అనేది ఈ ఉదయకాలం మనం దేవుని వాక్యంలో నుంచి ఆలోచన చేయబోతున్నాం. సమూయేలు అంటున్నాడు, దేవుణ్ణి సంతోష పెట్టాలంటే, దేవునికి సంతోషం కలగాలంటే ఏమి చెయ్యాలి? మరి బలులు అర్పించటం వలన, పొటేళ్ల క్రొవ్వును అర్పించటం వలన, దహన బలులు అర్పించటం వలన దేవునికి సంతోషమా, లేక ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన ఆయనకు సంతోషమా? ఆలోచించండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. టు ఒబే ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అండ్ టు హార్కెన్ దాన్ ద ఫ్యాట్ ఆఫ్ ర్యామ్స్. దేవుని సన్నిధిలో మాట వినుట శ్రేష్టము. దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. అది దేవుని సంతోషపరిచే అంశం అని చెప్పి మరి ఇక్కడ సమూయేలు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో
చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఆజ్ఞలు గైకొనుట, దేవుని మాటలు వినుట ఎంత శ్రేష్టమో దాని గురించి ఆలోచించబోతున్నాం. అర్పణలు అర్పించే కన్నా, బలులు అర్పించే కన్నా దేవుని మాట వినుట, దేవుని ఆజ్ఞలను గైకొనుట శ్రేష్టం అన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని ఆజ్ఞను గైకొనిన భక్తులను, దేవుని మాటలను శిరసావహించిన వ్యక్తులను మనం గుర్తు చేసుకోబోతున్నాం. అదే సమయంలో దేవుని ఆజ్ఞను, దేవుని మాటను ధిక్కరించి, లేకపోతే దాన్ని చాలా క్యాషువల్గా తీసుకొని ఇబ్బందులు పాలైన వ్యక్తులను కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొట్టమొదటిగా మనం ఆది కాండంలో నుంచి ఒక ఇద్దరు వ్యక్తులను, దేవుని ఆజ్ఞలకు లోబడి ఆశీర్వదించబడిన, చరిత్రలో ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలిచిపోయిన వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దాని కొరకు మనం ఆది కాండం 6వ అధ్యాయంలోనికి వద్దాం. ఆది కాండం 6వ అధ్యాయంలో 6, 7, 8, 9 అధ్యాయాలలో మరి నోవహును గూర్చిన ప్రస్తావన మనకు కనబడుతుంది. నోవహు కాలంలో భూమి మీద ప్రజలందరూ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరికి వాళ్ళ ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. అందువలన భూమి మీద ఉన్న నరులందరినీ తుడుపు పెట్టేసేయాలని దేవుడు అనుకున్నాడు. ఆ సమయంలో మరి దేవుడు నోవహును ఎన్నుకున్నాడు. నోవహును ఎన్నుకొని దేవుడు నోవహు ద్వారా తను అనుకున్న కార్యాన్ని భూమి మీద నెరవేర్చినట్లుగా చూస్తాం. నోవహును ఎన్నుకున్నప్పుడు నోవహు దేవుని మాటకు స్పందించిన విధానం మనం ఉదయకాలం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, 6వ అధ్యాయంలో దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు. నేను వాళ్ళను నాశనం చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే భూమి మీద వారి అంతము వచ్చి ఉన్నది కనుక మరి భూమిని నేను నాశనం చేయాలనుకుంటున్నాను. అయితే నేను చెప్పిన మాట చొప్పున చితిసారకపు మ్రానుతో మరి నీ కొరకు ఓడను చేసుకో. నీ ఓడను చేసుకోవాలి. అది 3 అంతస్తులు కలిగిందిగా ఉండాలి. దానికి ఒక తలుపు ఉండాలి. దానికి పై భాగంలో ఒక కిటికీ ఉండాలి. నోవహు యొక్క స్పందన ఏంటో మనం ఆలోచన చేద్దాం. హౌ నోవా రియాక్టెడ్. ఏంటి నోవా యొక్క స్పందన ఏంటి? దేవా, నువ్వు చాలా పెద్ద ప్రాజెక్ట్ చెప్తున్నావు, ఇదంతా నేను చెయ్యలేను అని అంటలేదు, కానీ ఏమంటున్నాడు చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయం 22వ వచనం. నోవహుకు దేవుడు తాను చెప్పాలనుకున్నదంతా చెప్పిన తర్వాత 22వ వచనంలో, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవహు అట్లు చేసెను. ఎట్లు చేసెను? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఒకడు బలులు అర్పించుట కంటే, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞలు గైకొనుట, దేవుని మాట వినుట శ్రేష్టము. దేవుడు నోవహుకు ఆజ్ఞాపిస్తున్నాడు. నోవహు, నీవు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయాలి అని మరి చాలా స్పష్టంగా ఈ 6వ అధ్యాయంలో ఆజ్ఞాపిస్తూ వెళ్ళినప్పుడు ఇప్పుడు నోవహు నుంచి వచ్చిన స్పందన ఏంటంటే, నోవహు అట్లు చేసెను, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. దేవుడు ఆజ్ఞాపించినట్టే చేస్తున్నాడు. చక్కగా కొలతల ప్రకారము ఆ తర్వాత తీసుకోమన్నా రాను తీసుకొని, ఆ చెక్కనే తీసుకొని మరి తాను చేసినట్టుగా చూస్తాం. 7వ అధ్యాయం 16వ వచనంలో కూడా, ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదయు ప్రవేశించను. కనుక దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారమే, దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తే ఆజ్ఞ ప్రకారమే ఈ యానిమల్స్ లో నుంచి మరి మగవి ఆడవి ఏ లెక్క ప్రకారం దేవుడు చెప్పాడో ఆ లెక్క ప్రకారము మరి ఆ యొక్క ఓడలో ప్రవేశపెట్టినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ ఉదయకాల సమయంలో తిరిగి 8వ అధ్యాయంలో కూడా 15వ వచనం నుంచి 19వ వచనం వరకు అదే మాట మనకు కనబడుతుంది. దేవుడు ఏమి చెప్పాడో అది నోవహు చేస్తున్నాడు. జలప్రళయం వచ్చింది, 40 రాత్రింబగళ్ళు భయంకరమైన వర్షం వచ్చింది. మరి భూమి మీద ఉన్న సకల జీవరాశులు పూర్తిగా తుడుపు పెట్టబడ్డాయి. ఆ తర్వాత ఆ ఓడ వెళ్ళి అరారాతు కొండ మీద ఆగిన తర్వాత తిరిగి పరిస్థితులన్నీ నార్మల్కి వచ్చినాక దేవుడు చెప్తున్నాడు, నోవహు ఇంక నువ్వు బయటకు రావచ్చు అని చెప్పిన తర్వాత అప్పుడు వారు బయటకు వస్తున్నారు. 15వ వచనం, అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రులు ఓడలో నుండి బయటకు రండి. దేవుడు చెప్తున్నాడు, మీరు బయటకు రండి అని చెప్పాడు. 18వ వచనంలో, కాబట్టి నోవహును
అతనితో కూడా అతని కుమారులను అతని భార్య అతని కోడండ్రును బయటకు వచ్చిరి. బయటకు రమ్మన్నప్పుడు బయటకు వచ్చారు, లోపలికి వెళ్ళమన్నప్పుడు లోపలికి వెళ్ళారు. మీతో పాటు జంతువుల్ని మరి తీసుకొని వెళ్ళమన్నప్పుడు తీసుకొని వెళ్ళాడు. ఏ కొలతల ప్రకారం మరి ఓడ కట్టమన్నారో ఆ కొలతల ప్రకారం నోహు ఓడ కట్టి నోవహు దేవుని ఆజ్ఞ చొప్పున యావత్తు ఆ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తు తాను చేశాడు. నోవహు చరిత్రలో మిగిలిపోయాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున తాను నెరవేర్చినట్లుగా ఆ కార్యాన్ని తాను సంపూర్తి చేసినట్టుగా మనం చూస్తాం. ఇంకొక భక్తుడిని కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దాని కొరకు మనం నిర్గమకాండంలోనికి వద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయంలో నోవహు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలోంచి బయటకు తీసుకుని వచ్చి వారిని మరి ఐగుప్తు యొక్క చెరలోంచి బయటకు తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే మరి కనాను దేశానికి వారిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అలాగూ తీసుకువెళ్తున్న ఆ సమయంలో దేవుడు కొన్ని మాటలు మరి మోషేకు తెలియజేస్తూ వచ్చాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 6వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. నేను వారి మధ్యలో నివసించేటట్లుగా నా కొరకు వారు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అన్నప్పుడు మోషే దేవుని యొక్క మాట చొప్పున దేవుని యొక్క మాటలు తాను చక్కగా ఉన్నవి ఉన్నట్లుగా తాను తీసుకున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, దాని కొరకు కొన్ని మాటలు నేను చదువుతాను. 25వ అధ్యాయంలోనే 10వ వచనంలో, వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దేవుడు ఇక్కడ ఆజ్ఞాపించడం మొదలు పెట్టాడు. ఆయన వారితో పాటు నివసించినట్లు వారి మధ్యలో వారు నిర్మించవలసిన నివాస స్థలాన్ని గురించి తెలియచేస్తూ, పరిశుద్ధ స్థలాన్ని గురించి తెలియచేస్తూ, మొదట మీరు తుమ్మ కర్రతో మందసమును చేయవలెను. ఆ తర్వాత 11వ వచనంలో, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. ఆ తర్వాత దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. ఇలాగా దేవుడు చెప్పుకుంటూ వెళ్తున్నారు. చేయాలి, పొదగాలి, కట్టాలి అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే మోషే వాటన్నిటిని రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. క్లియర్గా ఆఖరికి వచ్చేటప్పటికి 22వ వచనంలో, నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీ నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజేస్తాను. మీకు ఆజ్ఞాపించే విషయాలు అక్కడి నుంచి నేను మాట్లాడబోతున్నాను కనుక నీవు దీన్ని చేయాలి. ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ యొక్క 25వ అధ్యాయం నుంచి నిర్గమకాండము 30వ అధ్యాయం వరకు మోషే ఏమేమి చేయాలో చెప్పుకుంటూ వెళ్ళాడు. 35వ అధ్యాయంలోకి వెళ్తే దేవుడు మోషేకు ఏమి ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము మోషే చేసుకుంటూ వచ్చాను. మోషే చేసెను, కూర్చెను, పొదిగించెను, కట్టెను అని రాయబడ్డాయి. నిర్గమకాండము 35వ అధ్యాయం 4వ వచనం, మరియు మోషే ఇశ్రాయేలీలైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు మోషే తీసుకున్నాడు, వాటిని ఇప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు. యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు, ఇలా ఆజ్ఞాపించాడు అని దేవుని ఆజ్ఞలన్నీ తీసుకుని వచ్చి దేవుని ప్రజలతో చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా 36వ అధ్యాయంలోకి వెళ్దాం. 36వ అధ్యాయం నుంచి దేవుడు చెప్పిన దాని ప్రకారము తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. 36:8, ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. 20వ వచనం, మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేసెను. ఇక ఈ 36వ అధ్యాయం నుంచి కనీసం 38, 39 వరకు చేసెను 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 అని ఉంది. కనుక ఒక భాగంలో మోషే దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలన్నీ అందుకున్నాడు. రెండో సెక్షన్లో 25 నుంచి 30 వరకు దేవుని దగ్గర నుంచి అందుకుంటే 35 నుంచి 40 వరకు దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సమస్తాన్ని తాను అమలులో పెడుతూ వచ్చాడు. ఎంత చక్కగా తాను అమల్లో పెట్టాడంటే ఈ 39వ వచనంలో మొదటి వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, యెహోవా మోషేకు ఏమి ఆజ్ఞాపించాడో ఆజ్ఞాపించినట్లే పరిశుద్ధ స్థలంలో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. అలాగే 39:5, అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. 7వ వచనం, అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఇప్పుడు 27వ వచనం,
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే. 30వ వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. తర్వాత 32, ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క 10 యావత్తును సంపూర్తి చేయబడిను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీలు చేసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు, మోషే ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే అదంతా అమలులో పెట్టబడినట్లుగా చాలా స్పష్టంగా మనకి ఇక్కడ వ్రాయబడింది. కనుక 18వ వచనం, 40:18 ఒక్క మాట చదువుకుందాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టాడు. మోషే ఆజ్ఞాపించినట్లు. అక్కడ నోవహు విషయంలో మనం చూచాము, నోవహు యెహోవా ఆజ్ఞాపించినట్లే చేశాడు. ఇక్కడ మోషే యెహోవా ఆజ్ఞాపించినట్లే చేశాడు. బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞలు గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుని ఆజ్ఞలు గైకొన్న భక్తులను ఉదాహరణకి 2 వ్యక్తులు మనం చూసుకున్నాము. ఒకళ్ళు నోవహు, ఒకళ్ళు మోషే. మాట వినడాన్ని గురించి కూడా 2 భక్తులు నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు ఒక మాట చెప్పాడు. అందులో అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అబ్రహామా నీవు 22వ అధ్యాయం 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఈ మాటకి చాలా చక్కగా అబ్రహాం లోబడినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఒక స్వరం వినపడింది. అదే అధ్యాయం 22 అధ్యాయం 12వ వచనములో, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఇప్పుడు చూడండి 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నీవు నా మాట వినినందున భూలోకంలో ఉన్న జనములన్నీయు నీ సంతానము ద్వారా ఎంత గొప్ప వాగ్దానం! పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినడం ఎంత శ్రేష్టమో దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది. లూకాసు 5వ అధ్యాయంలో మరొక వ్యక్తిని, మరి యేసుప్రభు యొక్క అపోస్తలుడైన పేతురును మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు కూడా తన జీవితంలో దేవుని మాట వింటూ ఉన్నాడు. 4వ వచనం, లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, లోపలికి నడిపించు దోణెను చేపలు పట్టడానికి వలలు వేయం. ఇప్పుడు చెప్తున్నాడు సీమోను, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. విస్తారమైన చేపలు పడడానికి గల కారణము దేవుని మాట చొప్పున వలలు వేశారు. దేవుని ఆజ్ఞ గైకొనక, దేవుని మాట వినక తప్పిపోయిన ఒక వ్యక్తిని, ఒక భక్తుని, ఒక ప్రవక్తను దేవుని వాక్యం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 1 2 వచనాలు నేను చదువుతాను. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఇప్పుడు ప్రవక్త అయిన యోనాకు దేవుని వాక్కు యోనాకు వినిపించబడుతుంది. యోనా యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఒప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుని ఆజ్ఞ గైకొనడం లేదు, దేవుని మాట వినడం లేదు,
యోనా వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఈ అధ్యాయంలో మనం గమనించబోతున్న మరొక విషయం, ప్రత్యేకమైన విషయం ఏంటంటే, దేవుని మాటకు దేవుని ప్రవక్త లోబడలేదు. అయితే దేవుని నోటి మాట చేత సృష్టించబడిన సృష్టి జాలము దేవుని మాటకు లోబడ్డారనేది యోనా గ్రంథంలోంచి మనం ఆలోచన చేయబోతున్నాం. దేవుని మాట వినలేదు. ఓడ అమరమ్మన వెళ్ళి ఎక్కడ పోయి తాను పండుకొని దిగువ భాగంలో నిద్రపోతూ ఉన్నాడు. ఉన్నట్టుండి సడన్ గా చాలా పెద్ద తుఫాన్ వచ్చేసినట్లుగా మనం చూస్తాం. 4వ వచనం చూడండి. యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఒక పెద్ద గాలి వీచిందంట, ఒక గొప్ప తుఫాను సముద్రం మీద వచ్చిందంట. 148వ కీర్తనలోకి వెళ్దాము. వచనం చదువుకుందాం. అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, ఇవన్నీ చాలా చెప్పుకొని వచ్చి యెహోవాను స్తుతించు. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను ఆయన ఆజ్ఞను నెరవేరుస్తుందంట. అంటే దేవుని ఆజ్ఞ చొప్పున తుఫాను వస్తుంది. దేవుని ఆజ్ఞకు లోబడి ఒక పెద్ద గాలి ఇస్తాం. దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉంది గాలి, దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉన్నది తుఫాను. యోనా కాలంలో దేవుడు ఆజ్ఞాపించాడు, ఒక పెద్ద గాలి సముద్రం మీద వీచింది. దేవుడు ఆజ్ఞాపించాడు, ఒక గొప్ప తుఫాను ఆ ఓడ మీదకి వచ్చింది. ఓడ బద్దలైపోయేంత పరిస్థితి వచ్చింది. గాలి దేవుని చేతుల్లో ఉంది. ఎర్ర సముద్రం పాయలవ్వడానికి గల కారణము తూర్పు గాలిని దేవుడు పంపించాడంట. తూర్పు గాలి స్పష్టంగా ఉంది. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం మీద తూర్పు గాలి వీచగా ఆ నీళ్లు 2 పాయలుగా మారిపోయి దారిలో ఆరిన నేల దారిగా ఏర్పడిందంట. ఆ దారిలో ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటి, తూర్పు గాలి దేవుడు మాట విన్నది. తిరిగి అదే నిర్గమకాండంలో తూర్పు గాలికి మిడతలు వచ్చినాయి ఎక్కడెక్కడి నుంచో. దేవుడు ఆజ్ఞాపిస్తే తూర్పు గాలి వస్తుంది, దేవుడు ఆజ్ఞాపిస్తే పడమటి గాలి వస్తుంది. దేవుని మాట గాలి వింటా ఉంది. దేవుని ఆజ్ఞకు తుఫాను లోబడుతూ ఉంది. ఈరోజు దేవుని ప్రవక్త అయిన యోనా దేవుని మాటను ధిక్కరించాడు. దేవుని ఆజ్ఞను ధిక్కరించినట్లుగా మనం నోట్ చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కనుక ఇప్పుడు భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఆ తర్వాత ఓడలో వారంతా అల్లకల్లోలం అయిపోయారు. రీజన్ ఏంటన్నది వాళ్ళు మరి ఎస్టిమేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. చీట్లు వేసినప్పుడు ఆ చీటి యోనా మీదకి వచ్చింది. యోనా యొక్క వేర్ అబౌట్స్ ఎంక్వైరీ చేసి మరి ఎలాగా ఇంత భయంకరమైన తుఫాను, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే యోనానే చెప్పాడు, మీరు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడే ఈ తుఫాను నిమ్మలిస్తుందని చెప్పారు. తప్పనిసరి పరిస్థితులలో ఇంకా ఓడ బొద్దలైపోయి ఓడలో ఉన్న వారందరూ ప్రాణాలు పోగొట్టుకోకుండా యోనాను ఎత్తి సముద్రంలో వేసినట్లుగా మనం చూస్తాము. వెంటనే 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా, భయంకరంగా పొంగుతున్న సముద్రము ఆగిపోయింది. సముద్రము దేవుని స్వాధీనంలో ఉన్నది, గాలి దేవుని స్వాధీనంలో ఉన్నది. ఆ యొక్క తుఫాను దేవుని ఆజ్ఞకు లోబడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు సముద్రంలోకి ఎత్తి పడేశారు యోనాని. ఏమవుతుందో 17వ వచనం చూద్దాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండింది. ఇప్పుడు దేవుడు ఆ సముద్రంలో ఉన్న ఒక గొప్ప మత్స్యమునకు ఒక పని నియమించాడు. నీవు వెళ్ళి నా ప్రవక్త అయిన యోనాను మింగాలి, నీ కడుపులో 3 దినాలు భద్రంగా. లోబడిందండి, స్పష్టంగా 100% లోబడి. ఒక గొప్ప మత్స్యము కలుగునుగా కానగానే సముద్రంలో చేపలు కలిగినాయి అంట, ఆకాశంలో పక్షులు వచ్చినాయి. ఆయన నోటి మాట చేత కలిగిన జీవరాశులు ఆయన నోటి మాటకు లోబడుతున్నాయి. ఒక గొప్ప మత్స్యమునకు నీవు వెళ్ళి యోనాను మింగాలని యెహోవా నియమించాడు. యెహోవా నియమించిన ప్రకారము ఆ మత్స్యము యోనాను మింగి. తిరిగి 2వ అధ్యాయం 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద. ఎంత బాగున్నాయి ఈ మాటలు. దేవుడు ఆజ్ఞాపిస్తే యోనాను మత్స్యం మింగింది. దేవుడు ఆజ్ఞాపిస్తే యోనాను మత్స్యము వచ్చి నేల మీద కక్కివేసింది.
ఒక చేప దేవుని మాటకు లోబడింది, ఒక తుఫాను, ఒక గాలి, ఒక సముద్రము దేవుని మాట విన్నది. దేవుని రూపంలో చేయబడిన ఒక ప్రత్యేకమైన పరిచర్యకు నియమించబడిన దేవుని ప్రవక్త అయిన యోనా దేవుని మాట వినకుండా ప్రక్కకు వెళ్ళిపోయాడు. ఎంత విచారం! ఈరోజు దేవుని బిడ్డలని చెప్పుకున్న మనం చాలా విషయాలు దేవుని ఆజ్ఞలు గైకొనటం లేదు, దేవుని మాట వినడం లేదు. దేవుని మార్గాల్లో మనం నడవడానికి చాలా నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉన్నాము. దాన్ని మనం దిద్దుకోవాల్సిందిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇదే యోనా గ్రంథంలో ఇంకా 1-2 విషయాలు చూపించి మనం ముందుకు వెళ్ళిపోదాం. 4వ అధ్యాయంలో యోనాకు వెళ్ళాడు, నినివే పట్టణంలో ప్రకటన చేశాడు. ఆ యోనా ప్రకటన వినగానే 1 దిన ప్రయాణమే చేశాడు. యాక్చువల్గా ఆ పట్టణం అంతా కవర్ చేయాలంటే 3 దినాలంత ప్రయాణం చేయాలంట. 3 days ట్రావెల్ చేస్తే ఆ నినివే మహాపట్టణానికి ఆ ప్రకటన తాను అందించగలడు. కానీ 1 దిన ప్రయాణం చేసేటప్పటికి తాను చేసిన ప్రకటన అలాగ పట్టణం అంతా వ్యాపించిపోయింది. అందరూ రాజు మొదలుకొని దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకున్నారు. 6వ వచనం, ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని రాజు, మంత్రులు, పేదవాళ్ళు, పశువులు అన్ని ఉపవాస దినం చాటించుకున్నారు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో తమ పాపం నిమిత్తం పశ్చాత్తాపడుతుండగా దేవుడు ఆ పట్టణం మీదకి రావాల్సిన ఆ దుర్గతిని, ఆ భయంకరమైన నాశనాన్ని, కోపాన్ని ఆయన మళ్లించుకున్నాడు. ఇది విని, ఇది చూచి యోనా చాలా అప్సెట్ అయిపోయాడు. దేవుడు అన్నింతే చేస్తుంటాడులే, ఇలా తీర్పు పంపుతాను, అలా తీర్పు పంపుతాను, శిక్షిస్తానంటాడు. తీరా వాళ్ళ కొంచెం మారగానే దేవుడు మనసు మార్చేసుకుంటాడు, వాళ్ళని శిక్షించడు. నాకు తెలిసి ఈ సంగతి, అందుకే నేను రాననుకున్నాను, అయినా నన్ను తీసుకొని వచ్చాడు, నా చేత చెప్పించాడు, చెప్పిన ప్రకారం చేయించలేదని చెప్పి యోనా చాలా అప్సెట్ అయిపోయాడు. అక్కడ దేవుడు యోనాకు ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు. దేవుడు ఆ పట్టణాన్ని స్పేర్ చేసినందుకు యోనా చాలా అప్సెట్ అయిపోయాడు. ఇలా జరగడానికి వీళ్ళే, దేవా నాశనం చేస్తానని చెప్పావు, నా నోటి మాట చొప్పున నువ్వు చెయ్యాల్సిందే, నా చేత ఎందుకు చెప్పించావు, చేస్తావా లేదా అని పట్నం ఎదురు కూర్చొని ఉన్నాడంట. పట్నం ఎదురుగా కూర్చొని పట్నమునకు ఏమి సంభవించునో అని చూస్తా ఉన్నాడు. 5వ వచనం, అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టును బస చేసి అతడి పందిలి ఒకటి వేసుకుని పట్టణంనకు ఏమి సంభవించునో చూచేదనని ఆ నీడను కూర్చొని పందిరేసుకున్నాడు. పట్నం ఎదురు కూర్చున్నాడు. నువ్వు నాకు చెప్పావు, చెయ్యాల్సిందే, చెప్పింది చేస్తావా లేదా అని కూర్చున్నాడు. దేవుడు ఇక్కడ తిరిగి 6వ వచనంలో, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చునట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహుగా సంతోషించను. ఇప్పుడు దేవుడు యోనాకు ఉపశమన, ఎంత ప్రేమగల దేవుడు అంటే, మన మూర్ఖత్వాన్ని, మన కోపాన్ని, మన యొక్క గర్వాన్ని దేవుడు చాలా ఇన్ ఏ వెరీ సాఫ్ట్ వే హీ డీల్స్. చాలా సున్నితమైన విధానంలో ఆయన డీల్ చేస్తాడు. పేరెంట్స్గా చాలాసార్లు మనం పిల్లల మాట వినకపోతే వెంటనే అప్సెట్ అయిపోతాం, వెంటనే కోపం వచ్చేస్తుంది, చాలా కఠినంగా మాట్లాడతాం, కఠినమైన శిక్షలు విధిస్తాం, విపరీతంగా కొట్టేసేస్తాం, చావు దెబ్బలు కొట్టేస్తాం, లేకపోతే మానసికంగా హర్ట్ చేసే మాటలు అనేస్తాం టీనేజ్ పిల్లలైతే. ఇక్కడ దేవుడు యోనాతో ఎంత టెండర్గా డీల్ చేస్తున్నాడంటే, యోనా ఒక పందిరి వేసుకుని ఉన్నాడు, ఆయన ఎండ పడతా ఉంది యోనాకి. ఇప్పుడు దేవుడంట ఒక సొర చెట్టు ఒకటి ఏర్పాటు చేశాడు. ఒక సొరగింజ అక్కడ వెళ్ళాలి నేలలో, అది చక్కగా మరి భూమిలోనికి దిగి విత్ ఇన్ నో టైం, చాలా కొద్ది నిమిషాల్లోనే అది ఒక చెట్టుగా వచ్చి, ఒక పాదులాగా వచ్చి, ఒక క్రీపర్గా ఎదిగి ఆ పందిరంతటిని నింపేసేసింది. మంచి నీడ యోనా తలకు పైగా ఇచ్చున్నట్లుగా ఒక సొర చెట్టు దేవుని మాట విన్నది, ఒక సొర గింజ దేవుని మాట విన్నది. ఫలానా చోట నువ్వు నాటబడాలి, కొద్ది నిమిషాల్లో నీవు ఎదగాలి, చక్కగా ఎగబ్రాకి నా ప్రవక్త యొక్క తల మీద ఎండ పడకుండా కప్పాలి అంటే సొర చెట్టు దేవుని మాటకు విన్నది. సొర చెట్టు దేవుని ఏర్పాటులో ఉన్నది. దేవుడు ఒక సొర చెట్టుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాటులోకి సొర చెట్టు వచ్చింది. కానీ దేవుని యొక్క ఏర్పాటులో ఉండడంలో ఉన్న ఆశీర్వాదం యోనాకు అర్థం కాలేదు. ఈరోజు మన జీవితాలు అలాగ లేవా?
చాలాసార్లు మనకు అర్థం కావట్లేదు దేవుని మార్గాలు, దేవుని విధానాలు మనకు అర్థం కావట్లేదు. కొన్ని పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోతున్నాం, అప్సెట్ అయిపోతున్నాం, దేవుని మీద ఆయాసపడుతున్నాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం, లేకపోతే మౌనంగా అన్నా కానీ మనం సైలెంట్ అయిపోతున్నాం దేవుని విషయాల్లో. ఈజ్ ఇట్ నాట్ ట్రూ ఇన్ అవర్ లైఫ్? ఇది మన జీవితాల్లో నిజం కాదా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఏర్పాటు చొప్పున సొర చెట్టు అక్కడ ఎదిగి మాట వినని అవిధేయుడైన యోనా ప్రవక్త యొక్క తల మీద నీడనిచ్చింది. మరి కొంతసేపట్లో దేవుడు ఇంకో కార్యం చేశాడు. 7వ వచనం, మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. ఒక పురుగును దేవుడు ఏర్పరిచాడు. అంటే దేవుని ఏర్పాటులో ఒక పురుగు ఉన్నది, లేక దేవుని ఏర్పాటు చొప్పున ఒక పురుగులు పని చేస్తున్నాయి. ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్తే ఆయన భూమి మీద, నేల మీద ప్రాకు పురుగులను, మత్స్యములను, పక్షులను, సూర్యచంద్ర నక్షత్రాలను, విత్తనములిచ్చు ప్రతి చెట్టును దేవుడు కలుగు చేశాను. కలుగుగాక అని పలకగా అవి కలిగిన. నోటి మాట చేత ఉనికిలోకి వచ్చిన సృష్టి జాలము, సృష్టిలో ఉన్న జీవరాశులు దేవుని మాట వింటున్నాయి. ఒక సొర చెట్టు దేవుని మాట వింటుంది. సముద్రము, గాలి, తుఫాను, ఒక పురుగు కూడా, అల్పమైన ఒక పురుగు కూడా దేవుని ఏర్పాటులోకి వచ్చేసింది. దేవుడు ఒక పురుగుని ఏర్పరిచాడు, దేవుని ఒక పురుగుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పురుగు ఆ సొర చెట్టును క్షణాల్లో తినేసింది, ఎండపడింది. ఇప్పుడు ఎందుకంటే దేవుడు యోనాకు ఒక లెసన్ టీచ్ చేయాలనుకున్నాడు. యోనా దేవుడు ఎవరికి కృప చూపాలనుకుంటున్నాడో వారి విషయంలో యోనా చాలా డిస్టర్బ్ అయిపోయాడు. 8వ వచనం, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. దేవుడు రప్పించాడు. ఇప్పుడు దేవుడు అక్కడ ఒక తూర్పు గాలిని రప్పించగా, వేడిమి గల తూర్పు గాలిని రప్పించగా యోనాకు ఎండ దెబ్బ తగిలింది, సొమ్మసిల్లిపోయాడు, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాడు. దేవుడు పాఠాలు నేర్పించడానికి సృష్టి ఉంది ఆయన చేతుల్లో. ఆఫ్టర్ ఆల్ ఏమీ చేయని ఒక సొర చెట్టు గురించి నువ్వు ఇంత విచారపడితే, కుడి ఎడమలు ఎరుగని 120,000 కలిగిన ఈ మహాపట్నంలోని ప్రజలను గురించి నాకు కన్సర్న్ ఉండదా? నాకు శ్రద్ధ ఉండదా? ఉదయకాల సమయంలో ప్రభు బిడ్డలంగా, ప్రభు మాటల పట్ల, ప్రభు యొక్క విధానాల పట్ల మన యాటిట్యూడ్ ఎలాగుందో మనం ఆలోచన చేసుకుందాం. ఒక పురుగు, ఒక సొర చెట్టు, ఒక తూర్పు గాలి, ఒక మత్స్యము, ఒక సముద్రము, ఒక తుఫాను, ఒక గాలి దేవుడి మాట విన్నయి, దేవుని ఇంప్రెస్ చేసినయి, దేవుని సంతోషపెట్టినయి. దేవుని పేరు పెట్టుకున్న, దేవుని చేత ఏర్పాటు చేయబడిన యోనా ప్రవక్త దేవుని సంతోషపెట్టలేకపోయాడు. బలులు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞలు గైకొనుట, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. తీర్మానం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. 24వ వచనం, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొను. ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకున్నాం. దేవుని ఆజ్ఞలు గైకొనడం చాలా అవసరం. దేవుని మాటలను, దేవుని కట్టడలను, దేవుని విధులను మన జీవితంలో మనం అమలుపరచాలి. ఒక అబ్రహాములాగా దేవుని మాట వినడానికి, ఒక పేతురులాగా దేవుని మాట చొప్పున చేయడానికి, నోవహులాగా, మోషేలాగా దేవుని ఆజ్ఞలను మన జీవితాల్లో నెరవేర్చాలంటే, శిరసావహించాలంటే ఆయన పట్ల ఉన్న ప్రేమ మనకు స్ఫూర్తిగా ఉండాలి, ప్రేరణగా ఉండాలి, ఆ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా ఉండాలి. అప్పుడే మన ప్రభువును మనం లోబడగలము, ప్రభు మాట వినగలము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.